మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సూరజ్ని ఇక ఏంటి సూరజ్, రేపు 2 గంటల పర్మిషన్ అడుగుతున్నావు, ఏంటి సంగతి? నీకంటూ ఎవరూ లేరని చెప్పావు. అలాంటప్పుడు ఈ 2 గంటలు నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని వెనకాలే ఒక్కసారిగా ఇక జ్యోత్స్న అడుగుతున్నాడుగా. బావా చెప్పు సూరజ్, నీకెవరూ లేనప్పుడు ఈ 2 గంటలు నువ్వేం చేస్తున్నావు అని వెనకాలే ఇక శివనారాయణ కూడా, సూరజ్ ఈ విషయం నీ పర్సనల్ అయితే చెప్పు, ఇక మేము అడగం అని అనగాలే. అయ్యో అదేం లేదు సార్, కాకపోతే నాకే చెప్పాలంటే కొంచెం ఏదోలా ఉంది. ఏంటి బ్రదర్ ఏదోలా ఉందని అలా సిగ్గుపడుతున్నావు, ఏంటి సంగతి అని అనగాలే. ఏం లేదు బ్రదర్, నేను కూడా ఒంటరిగా ఉన్నాను కదా, పెళ్లి చేసుకోమని మా ఫ్రెండ్స్ బాగా ఫోర్స్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళల్లో ఒక మ్యాచ్ ఉందంటే ఆ అమ్మాయి రేపు రెస్టారెంట్లో కలుద్దామంది, అందుకని అని అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయి చూస్తుంది. ఇక శివనారాయణ అంటే సూరజ్ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావన్నమాట అని అనగానే ఇక సూరజ్, అవును సార్, నాకు ఒక ఫ్యామిలీ ఉండాలని నా కోరిక, కాకపోతే నాకు నచ్చిన అమ్మాయి ఇప్పటి వరకు దొరకలేదు, కానీ ఒక అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదులుకోకూడదు అనుకుంటున్నాను. బ్రదర్ నిజమా? అవును, కాకపోతే రేపు మ్యాచ్కి వెళ్తుంది, ఎందుకంటే ఒకసారి తనని కలిస్తే నాకు నా ప్రేమ మీద క్లారిటీ వస్తుందని వెళ్తున్నాను. సూపర్ డెసిషన్, తప్పకుండా వెళ్ళు సూరజ్ అని చెప్పేసి శివనారాయణ అంటాడు. ఇక జ్యోత్స్న అయితే వీడి మొహానికి లవ్ కూడా ఒకటి ఉందా, వీడు కొంప తీసి నా పేరు చెప్తాడా ఏంటి అని జ్యోత్స్న అనుకుంటుంది. పారిజాతం జ్యోత్స్న చెప్పింది నిజమే, వీడు ప్రేమిస్తుంది ఎవరినో కాదు జ్యోత్స్ననే అర్థమైపోయింది అని చెప్పేసి అనుకుంటుంది. ఇక కార్తీక్ అయితే పారిజాతం దగ్గరికి వస్తాడు. పారు, నీ మనసులో ఏవో ఆలోచనలు స్టార్ట్ అయినట్టున్నాయి, ఏంటవి అని అనగానే, ఒరే కార్తీక్, వాడు చెప్తుందంతా నిజమేరా, వాడు జ్యోత్స్ననే ప్రేమిస్తుంది. పారు ఏమంటున్నావు నువ్వు? అవునరా, నేను చెప్పేది నిజంరా, వాడు మీ అందరి ముందు శ్రీరామచంద్రులాగా నటిస్తాడు, కానీ పక్కకు వెళ్తే జ్యోత్స్నతో కృష్ణుడు లాంటి వేషాలు వేస్తాడు. వాడు జ్యోత్స్న వెనక తిరుగుతున్నాడు, జ్యోత్స్న అందానికి వాడు పడిపోయాడురా. బారు నువ్వెంత చెప్పరా నేను నమ్మను. అయినా పెద్ద మేడన్ని సూరజ్ ప్రేమించడం ఏంటి? సూరజ్ చాలా మంచివాడు, అలాంటి అమ్మాయిని ఏరుకోరి ఎందుకు ఇష్టపడతాడు? ఒరేయ్ వాడు ఒక పెద్ద తింగరోడ్రా, అందుకే ఎవరూ లేనట్టు ప్రపంచంలో దాన్ని ఇష్టపడుతున్నాడు అని వెనకాలే. కార్తీక్ నువ్వెన్నైనా చెప్పపారు, మాలో మాకు గొడవలు పెట్టడానికి నువ్వు ఇలా చెప్తున్నావు, నాకు బాగా తెలుసులే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సుమిత్ర ఏమో, దీపా ఈ టైంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, టైంకి తినాలి, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నానమ్మా అత్త అలా చెప్పు, ఎంత చెప్పినా విందు, ఎప్పుడు చూసినా ఏదో ఒక పని మీద ఉంటుంది. అమ్మ దీపా, నువ్వు నీ కడుపులో బిడ్డ మీద కూడా శ్రద్ధ చూపించాలి. పెద్దయ్య గారు, నేను అవన్నీ కూడా ఫాలో అవుతున్నాను అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న సుమిత్ర, మావయ్య గారు ఇంతకీ మరి మనం పోటీలో ఉంటున్నామా అని వెనగాలనే అప్పుడే పారిజాతం, పోటీలో ఉంటున్నామా అంటావేంటి సుమిత్ర, తప్పకుండా పోటీలో ఉంటాము. ఇప్పుడు కనుక మనం వెనకడుగు వేస్తే ఆ దక్షిణామూర్తి ఏమనుకుంటాడు? దక్షిణామూర్తికి మనం భయపడి వెనకడుగు వేసామనుకుంటున్నాడు. పారిజాతం నేను చెప్పేది నిజమే కదండి, ఇప్పుడు గనక మనం పోటీలో నిలబడకపోతే ఖచ్చితంగా దక్షిణామూర్తి మనం భయపడే పోటీలోకి రాలేదని మన ప్రత్యర్థులందరితో చెప్తాడు. అదే నిజమని అందరూ కూడా అనుకుంటారు. అలాగే వాడు ఏదో ఒక గిమిక్ చేసి ఈ రెస్టారెంట్ అవార్డు కూడా తెచ్చుకుంటాడు. అప్పుడు రెస్టారెంట్ అవార్డు వాళ్ళకే వస్తుంది కాబట్టి మన సేల్స్ కూడా పడిపోతాయి. వాడి ప్లాన్ అదేనండి, మనల్ని దెబ్బ కొట్టాలనే ఆ దక్షిణామూర్తి ఇదంతా చేస్తున్నాడు అని వెనగాలే. కార్తీక్, పారు ఎందుకు లేనిపోయినవన్నీ చెప్తున్నావు అని వెనగాలే ఇక జ్యోత్స్నకి సహాయ చేస్తుంది పారిజాతం. ఆ మాటలు విన్న జ్యోత్స్న, గ్రాని చెప్పిన దాంట్లో తప్పేముంది బావా, తాత నిజంగానే ఇప్పుడు ఈ పోటీలో పార్టిసిపేట్ చేయకపోతే ఖచ్చితంగా అదే జరుగుతుంది, అందరూ కూడా అలాగే అనుకుంటారు అని వెనగాలే శివనారాయణ, ఈ దక్షిణామూర్తి ముందు నేను తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ రాదు, పోటీ జరుగుతుంది, పోటీలో మన తరపున ఒక మంచి చెఫ్ కూడా పార్టిసిపేట్ చేస్తాడు. కార్తీక్, దీపా రేపే ఆ ఫామ్ని ఫిలప్ చేసి పంపించండి. సరే సార్, సరే పెద్దయ్య అని అంటాడు. ఇక సుమిత్ర నిద్రపోవడానికి వెళ్తుంది. శివనారాయణ కూడా వెళ్తాడు. దీప కార్తీక్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇక దీప, బావా పారిజాతం గారు తాతయ్యని కావాలని రెచ్చగొట్టినట్టున్నారు,
అవును దీపా, పారు కావాలని ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది. దీని వెనక ఏదో ప్లానే ఉంటుందిలే, చూద్దాం అని చెప్పేసి అంటాడు. ఇక పారిజాతం జ్యోత్స్న రూమ్లోకి వెళ్తారు. గ్రాని, ఎందుకు తాతను రెచ్చగొట్టి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయమని చెప్పావు? ఎందుకంటే ఆ దీపం మీద మనకి పగ తీర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశమే. ఏంటి గ్రాని నువ్వు అంటుంది? అవునే, రేపు జరగబోయే ఆ పోటీల్లో దీపని మనం చెఫ్గా పంపించమని మీ తాతకి చెప్పాలి. అప్పుడు దీప ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుంది. గ్రాని, దీనివల్ల మనకేం ప్రయోజనం ఉంది? అది అందులో కూడా గెలుస్తుంది. తాత దాన్ని ఇప్పటికే మెచ్చుకుంటున్నాడు, ఇంకా నెత్తిన పెట్టుకుంటాడు. ఒసే, నీకు ఈ ఈ నీ బ్రెయిన్ కరెక్ట్గా పనిచేయదే, అందుకే తిక్కగా అవుతావు. గ్రాని, అవునే, అది ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. ఖచ్చితంగా ఆ దక్షిణామూర్తి ఏదో ఒకటి చేసి దీపని ఓడిస్తాడు. అప్పుడు దీప ఓడిపోయిందని ఆ దక్షిణామూర్తి మీ తాతని అవమానిస్తాడు. దీంతో మీ తాత దీప మీద కానీ ఆ కార్తిక్ వాడి మీద కానీ కోపంతో రగిలిపోతాడు. ఈ దెబ్బతో 2 కుటుంబాలు మొక్కలైపోయే అవకాశం ఉంది. అందుకే ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈసారి దీపని మనం అందరి ముందు ఫూల్ని చేయాలి, దెబ్బ కొట్టాలి. గ్రాని, చాలా మంచి ఐడియా ఇచ్చావు. చూడు, మన మీద అనుమానం రాకుండా ఈసారి దీపని దెబ్బ కొడతాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత సూరజ్ అయితే రెస్టారెంట్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. ఇక చాలాసేపు వాళ్ళతో మాట్లాడి ఇక అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంతలోకి ఇంటి దగ్గర ఉన్న దీప అలాగే కార్తిక్ అయితే ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే కాంచన, ఒరే కార్తిక్, మీ నాన్న బయలుదేరుతున్నానని చెప్పారు. ఎప్పుడు బయలుదేరుతారో ఏంటో అన్న విషయాలు నువ్వు టికెట్ బుక్ చేశాక తెలుస్తుందన్నారు. ఇంతకీ ఏమైందిరా? అమ్మా, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. అలాగే 2 రోజుల తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని డాక్టర్ చెప్పారు. 2 డేస్లో నేను టికెట్ బుక్ చేస్తాను. మాస్టర్ ఇంటికి వచ్చేస్తారు. నువ్వేమీ టెన్షన్ పడమాకు అని అనగాలనే, అవునత్తయ్య, మావయ్య గారికి ఇంకా ఏ సమస్య లేనట్టే అని అనగాలనే ఇక కాంచన, నిజమేరా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అని అనగాలనే ఇక అక్కడున్న శౌర్య, చూసావా నాన్న, చూసావుగా నానమ్మ తాతయ్య గురించి ఎలా మాట్లాడుతుందో, నిన్న ఫోన్లో కూడా అంతే, ఇలాగే మాట్లాడుతూ ఏడ్చేసింది అని వెనకాలనే ఇక శౌర్య, ఆపు ఇంకా పద స్కూల్కి అని చెప్పేసి ముగ్గురు కూడా ఇక వెళ్ళిపోతారు. ఇంతలోకి సూరజ్ అయితే ఆఫీస్కి వస్తాడు. రాగాలనే కార్తిక్ అలాగే దీప, బ్రదర్ పెళ్లి చూపులు ఏమయ్యాయి అని వెనగాలనే, ఇప్పుడు నాకు బాగా క్లారిటీ వచ్చింది బ్రదర్. నేను ప్రేమించే అమ్మాయి, నేను ఇష్టపడే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అని చెప్పేసి అనగాలనే, వీడేంటి నా వంక చూసి చెప్తున్నాడు, అంటే వీడు కన్ఫామ్గా నా గురించే మాట్లాడుతున్నాడు అనమాట అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక కార్తిక్ కూడా అది గమనిస్తాడు. ఇక బ్రదర్, సరే సరే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని అనగాలనే సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప అయితే, బావా, సూరజ్ ఇంతకీ ఎవరిని ఇష్టపడుతున్నాడు? ఇంకెవరిని? పెద్దమాడల్ని. బావా, ఏంటి నువ్వు అంటుంది? జ్యోత్స్నానా? అవును దీపా, సూరజ్ గురించి పారు రాత్రి నాతో ఒకటి చెప్పింది. నాకు నమ్మకం కుదరకపోయినా ఎక్కడో కొంచెం అనుమానం వచ్చింది. ఈరోజు అనుమానం నిజమైంది. సూరజ్ జ్యోత్స్నానే ఇష్టపడుతున్నాడు. బావా, అది నిజమా? అదే నిజం. కొన్ని రోజుల్లో చూడు ఈ కథ ఎక్కడికి వెళ్ళిద్దో. ఏదైతేనేమైంది, 30 రోజుల్లో జ్యోత్స్న పెళ్లి చేస్తామని మనం మాటిచ్చాం. అది ఎలాగైనా జరిగిపోతుందిలే బావా. అదే నిజమైతే ఈ తిక్కల దానికి సూరజే కరెక్టు. అవునవును అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న తన ఫ్రెండ్ కాల్ చేస్తుంది. హలో అని వెనకాలే, జ్యోత్స్న ఏంటే? నా బర్త్డే ఉంది, రెస్టారెంట్లో పార్టీ ఇస్తున్నా, ఖచ్చితంగా నువ్వు రావాలి అని వెనకాలనే. నేనా? అవును నువ్వే. ఇప్పటి వరకు నువ్వు ఒక్కసారి కూడా నా బర్త్డేకి మిస్ అవ్వలేదు, తప్పకుండా రావాల్సిందే అంటూ కాల్ కట్ చేస్తారు. అప్పుడే శివనారాయణ అక్కడికి వస్తాడు. తాత, నాకు ఈవినింగ్ చిన్న పార్టీ ఉంది. అయితే ఏంటి? దానికి బావని నాతో ఇచ్చి పంపించు తాత. కార్తీక్ ఎందుకు? తాత, నా ఫ్రెండ్ బర్త్డే, రెస్టారెంట్లో పార్టీ ఉంది, తప్పకుండా రమ్మంది. నాకు తోడుగా బావని కూడా పంపించు. నా కారు కూడా లేదు కదా తాత, ప్లీజ్ తాత అని వెనకాలనే ఇక దీప అలాగే కార్తీక్ ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడే సూరజ్ అక్కడికి వస్తాడు. రాగాలనే ఇక కార్తీక్, తాత, నాకంటే నా కూతురికి ట్యూషన్ చెప్పాలి, పనుంది. అదే సూరజ్ బ్రదర్ అయితే ఫ్రీగా ఉన్నాడు. ఏముంటా బ్రదర్, పెద్ద మేడన్ని పార్టీకి తీసుకెళ్లాలంట. నువ్వైతే పెద్ద మేడన్ని సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తావు. పెళ్లి కానాడు, బ్రహ్మచారివి, నీకేం పనులుండవు కదా అని వెనగాలనే సూరజ్, అవునవును బ్రదర్ అని అంటాడు. ఇక జ్యోత్స్న,
అయ్యో ఇలా ఇరికిపోయానంటి తాత అని అంటూ ఉంటే కార్తీక్ చెప్పింది నిజం. నువ్వు సూరజ్తో వెళ్ళు. సూరజ్ నీకేం పనులు లేవు కదా? లేవు సార్, నాకేం ప్రాబ్లం లేదు అని వెనగాలనే ఇక జోష్న అలాగే సూరజ్ ఇద్దరు కలిసి పార్టీకి వెళ్తారు. ఇక ఇంతలోకి సూరజ్ అయితే, ఏంటి బంగారం, పార్టీకి చాలా బాగా రెడీ అయ్యావే. ఈరోజు పార్టీలో అందరూ కూడా నువ్వే ఫుల్ ఆఫ్ అట్రాక్షన్ అవుతావు. నువ్వు నాకు ఏమీ పొగడక్కర్లేదురా, నీ గురించి నాకు బాగా తెలుసు. కావాలనే కదా నువ్వు టైంకి అక్కడికి వచ్చావు. అవునే బంగారం, లేకపోతే బ్రదర్ని ఇబ్బంది పెడుతున్నావెందుకు? అందుకే వచ్చాను. చెప్పాను కదా బంగారం, నీ మెళ్ళో 3 ముళ్ళు వేసేది నేనే అని. అందుకే దేవుడు మనల్ని ఇలా కలుపుతున్నాడు. నోరు మూసుకోరా చెత్త విధవా, నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి ఇక రెస్టారెంట్ దగ్గరికి ఆగుతారు. ఇంతలోకి సూరజ్ రెస్టారెంట్ వైపు చూస్తాడు. ఇక మెల్లగా లోపలికి వెళ్తారు. వెళ్ళగానే అప్పుడే జోష్నకి మాలిని ఎదురవుతుంది. ఇక చూసుకోకుండా మాలినికి డాష్ ఇస్తుంది. అలా డాష్ ఇవ్వడంతో ఒక్కసారిగా మాలిని, హౌ డేర్ యూ, నన్నే డాష్ ఇస్తావా అని చెప్పేసి అందరి ముందు జోష్న చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా? నేనెవరో నీకు తెలుసా అని జోష్న మాలిని మీద చెయ్యెత్తబోతూ ఉంటే ఒక్కసారిగా సూరజ్ జోష్నని అడ్డుకుంటాడు. ఇక జోష్న, వదలరా నన్ను, నా మీద చేయి చేసుకున్న దీన్ని వదిలిపెట్టను, వదులు అని వెనకాలనే ఇక సూరజ్, స్టాప్ ఇట్ జోష్న, ఏం చేస్తున్నావు నువ్వు? ఆమె పెద్దావిడ, వయసులో నీకన్నా పెద్దవాళ్ళు. ఆమెని నువ్వు డాష్ ఇచ్చావు. చూసుకోకుండా నువ్వు డాష్ ఇవ్వడం వల్ల ఆమె నిన్ను కొట్టింది. అది తప్పే. దానికి సంస్కారం లేకుండా నువ్వు ఇలా చేయెత్తడం కరెక్ట్ కాదు. ఎవడ్రా నువ్వు నాకు నీతులు చెప్తున్నావు అని అంటూ ఉంటే ఇక మాలిని, హౌ డేర్ యూ, నన్నే డాష్ ఇచ్చింది కాక నా మీదే చేయెత్తుతావా? అసలు నీ స్టేటస్ ఏంటి, నువ్వేంటి, అలాగా జనాన్ని ఎలా రెస్టారెంట్లోకి ఎలా చేస్తున్నారు అని వెనకాలనే ఇక జోస్న, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్కూటీ మీద వచ్చానని అలాగా జనం అనుకుంటున్నావా నన్ను? ది గ్రేట్ జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ చైర్మన్ శివన్నారాయణ ఏకైక వారసురాలు మనవరాలు జోష్నాని నేను అని వెనకాలనే మాలిని, అహో నువ్వేనా అని అంటూ ఉంటే ఎస్ నేనే అని వెనకాలనే ఇక మాలిని, ఆహా అదేలే, ఇప్పుడు సీఈఓకి అసిస్టెంట్గా పనిచేస్తున్నావు, నీకేం చేత కాదని విన్నాను, నేను చూస్తుంటేనే అర్థమవుతుందిలే అని వెనకాలనే, చూడు నా టాలెంట్ ఏంటో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నీలాంటి వాళ్ళతో నేను మాట్లాడటం కూడా ఇష్టపడను. సూరజ్ వెళ్దాం పదా అని వెనకాలనే ఇక సూరజ్ మాలిని వైపు చూస్తూ జోష్నతో పాటు వచ్చేస్తాడు. ఇక జోష్న, ఆమెను మాత్రం వదిలిపెట్టను, అందరి ముందు నన్నెంత ఘోరంగా అవమానించిందో అస్సలు వదిలిపెట్టను అని అంటూ ఉంటే, బంగారం అలాంటి వాళ్ళ గురించి వదిలేయడం బెటరు, ఎందుకు ఇవన్నీ నీకు అని చెప్పే అంటాడు. నోరు ముయ్యరా, నువ్వెవడివి నాకు చెప్పడానికి? దాన్ని మాత్రం వదిలిపెట్టను, దానికి నేను చుక్కలు చూపిస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒకవైపు శివనారాయణ అయితే ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి నేను వింటుంది నిజమేనా? అవును సార్, ఆ మాలిని గారు ఆ రెస్టారెంట్ని కొనేశారు. ఆ దక్షిణామూర్తి వాళ్ళదే ఆ రెస్టారెంట్ ఇప్పుడు అని అనగానే ఒక్కసారిగా శివనారాయణ కాల్ కట్ చేస్తాడు. అప్పుడే సుమిత్ర, మావి గారు ఏమైంది అలా ఉన్నారు? ఆ దక్షిణామూర్తి అన్నంత పని చేశాడమ్మా. మన ముందున్న రెస్టారెంటు చాలా బాగా పేరున్న రెస్టారెంటు, వాళ్ళ దగ్గర ప్రతి ఐటెం చాలా బాగుంటుంది. మనతో పాటు వాళ్ళు ముందు స్థానంలో ఉన్నారు పోటీలో. అలాంటి రెస్టారెంట్ని ఆ దక్షిణామూర్తి డబ్బుతో కొనేశాడమ్మా. డబ్బుతో కాదు, ఖచ్చితంగా వాడు భయంతోనే ఆ రెస్టారెంట్ని కొనేసి ఉంటాడు అని వెనకాలే ఇక సుమిత్ర, మావయ్య గారు అంతే కాదమ్మా, మాలిని ఇప్పుడు రెస్టారెంట్లోకి వచ్చిందంట అని వెనకాలే ఒక్కసారిగా సుమిత్ర, ఏంటి మావయ్య గారు మీరు అంటుంది అని వెనకాలే, అమ్మ సుమిత్ర నువ్వు టెన్షన్ పడకమ్మా అని వెనకాలే ఒక్కసారిగా సుమిత్ర చాలా టెన్షన్ పడిపోతూ అక్కడికక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఒక్కసారిగా అప్పుడే దీప అలాగే కార్తీక్, జోష్న, పారిజాతం అందరూ కూడా అమ్మా అమ్మా అత్త అత్త అంటూ సుమిత్రని బెడ్ మీద పడుకోబెడతారు. ఇక అప్పుడే డాక్టర్ వచ్చి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆమె ఎందుకన్నా సడన్గా బీపీ రేజ్ అయింది, అందుకే స్పృహ కోల్పోయారు, నీరసంగా ఉన్నారు, తర్వాత జ్యూస్ ఏమైనా తాగించండి అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కార్తీక్, తాత ఏమైంది? అత్త ఎందుకు అంత సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది? ఏం జరిగింది తాత?
ఇదంతా ఆ దక్షిణామూర్తి వల్లేరా. అవును, దక్షిణామూర్తి రెస్టారెంట్ని స్టార్ట్ చేశాడ్రా. అలాగే ఆ దక్షిణామూర్తి కోడలు మాలిని కూడా ఇప్పుడు రంగంలోకి దిగిందిరా. అందుకనే ఆ విషయం తెలిసి సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటి తాత మీరంటుంది? అవునరా, సుమిత్రకి ఒక అన్నయ్య ఉన్నాడు. అతని భార్యే ఈ మాలిని. ఈ మాలిని బ్యాక్గ్రౌండు మొత్తం కూడా రౌడీయిజం. అవును, దక్షిణామూర్తి అలా తయారవడానికి కానీ, ఆ కుటుంబం దశరథ మీద పగ తీర్చుకోవడానికి కానీ మొత్తానికి కూడా కారణం ఆ మాలినినే. అవును, తన వల్లే ఈ 2 కుటుంబాలు ముక్కలైపోయినాయి. తనే మీ అన్నయ్య మావయ్య మీద లేనిపోయినవి దక్షిణామూర్తికి చెప్పింది. డబ్బు కోసం సుమిత్రని వల్ల వేసుకున్నాడని, అలాగే డబ్బు కోసమే మన 2 కుటుంబాలు కలిసున్నాయని ఇలా చాలా మాటలు చెప్పింది. ఆ మాటలతోనే దక్షిణామూర్తి మన కుటుంబం మీద పగ పెంచుకున్నాడు. ఆ మాలిని మళ్ళీ తిరిగొచ్చిందని చెప్పేసరికి సుమిత్ర బాధపడి కళ్ళు తిరిగి పడిపోయింది అని వినగానే ఇక కార్తీక్, అంటే మేము తెలుసుకోవాల్సిన కథ ఇంకా చాలానే ఉందన్నమాట అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన పారిజాతం అయితే, వసే జ్యోత్స్న, ఇప్పుడు మనకి ఒకరు కాదే 2 శత్రువులు వచ్చారు. ఏంటికిరా నేను అంటుంది? అవును, ఆ దక్షిణామూర్తి కోడలో ఆ మాలిని కూడా వచ్చిందంట. అది చాలా పెద్ద కంత్రినే. ఈ 2 కుటుంబాలు విడిపోవడానికి కారణమే అది. నువ్వు జాగ్రత్తగా ఉండు అని వెనకాలనే ఇక జ్యోత్స్న, ఎవరా మాలిని, నేను ఒకసారి కలవాలి అని చెప్పి అనుకుంటుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.